శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని 53వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. భక్తత్రైవర్ణ్యం వ్యతికరితలీలాంఘనతయా విభాతి త్వన్నేత్రత్రతయమిద ఈశానదయితే పునఃస్రష్టుం దేవాన్ ద్రుహిణ హరి రుద్రానుపరతాన్ రజస్సత్వం బిభ్రత్తమ ఇది గుణానాం త్రయమివా. శ్రీమాత్రే నమః. ఓ ఈశాన దేవుని ప్రియురాల లేదా శివప్రియమైన ఓ దేవి, కనిపించుచున్న నీ 3 నేత్రములు అర్ధవలయముగా విలాసము కొరకై తీర్చిన కాటుక కలవై అన్యోన్యము కలకలేని తెలుపు, నీలవర్ణము, ఎరుపు అను 3 వన్నెలు గలవై గతించిన జగత్ప్రళయము సమయమునందు నీయందు లీనమై బ్రహ్మ విష్ణు రుద్రులను మరలా సృష్టించుటకు గాను ఏర్పడిన సత్వ రజ తమో గుణముల వలె నీ 3 నేత్రములు ప్రకాశించుచున్నవి. ఇక అంతరార్థమేమనగా, ఆచార్యులు వారు అమ్మ కరుణా కటాక్ష నేత్రములను వదలలేక అమ్మ నేత్రములు ఎందే ధ్యాన ప్రక్రియను నిలిపివేసినట్లు అనిపిస్తోంది. ప్రకృతిలో ఉండే సత్వ రజ తమో గుణముల వలన ప్రతి వ్యక్తి నామరూపములలో జన్మించి కొంతకాలం జీవించి చివరికి శ్రీమాత పాదపద్మముల యందు లీనమగుచున్నారు. ఈ ప్రకృతియే కాటుక ధరించిన శ్రీమాత నేత్రములలోని తెలుపు, ఎరుపు, నలుపు రంగులై అవి సత్వ రజ తమో గుణములుగా అనగా క్రమముగా తెలుపు రంగు సత్వగుణముగా, ఎరుపు రంగు రజోగుణముగా, నీలి రంగు తమో గుణముగా ప్రతీకలుగా ఉన్నాయి. ఇవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే త్రిమూర్తులు. ప్రతి వ్యక్తిలో ఉత్పన్నమయ్యే కోరికలే బ్రహ్మ, వీటిని తీర్చుకుని స్థితియే విష్ణువు, వీటిని ఉపశమనం లయం చేసుకునే స్థితియే మహేశ్వరుడు. భార్యాభర్తల ద్వారా సంతతి ఏర్పడినట్లు త్రిగుణములు ఉన్నప్పుడు మాత్రమే సృష్టి స్థితి లయములు జరుగుతూ ఉంటాయి. ఒక్క పురుషుడు ద్వారా సంతతి కలగదు, అలాగే ఒక స్త్రీ ద్వారా మాత్రమే సంతతి కలగదు. అలాగా ఒక సత్వగుణం లేక రజోగుణం లేక తమోగుణం వలన మాత్రమే సృష్టి స్థితి లయ సాధ్యం కాదు. త్రిగుణములు అన్యోన్యంగా కలిసి ముందుకు సాగుతూ ఉంటాయి. ఇవి పరస్పరం సమ్మేళనమై మానవ శరీరం అంతా వ్యాపించి ఉంటాయి. ఈ విషయం తెలుసుకుంటే వ్యక్తుల భవబంధాలు తప్పకుండా నశిస్తాయి. పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాత రూపమే జగత్తు. జగత్తులోని జీవరాశులన్నీ జగన్మాత స్వరూపములే. అందువలనే కాళిదాసు నమస్తే జగదేక మాత అంటాడు. ఈ విషయ జ్ఞానం తెలుసుకునే స్థితిలో వ్యక్తులు ఉండరు. సమపాళ్లలో త్రిగుణములు స్థితి తెలుసుకునే ఉపాసకులకు మాత్రమే సమచిత్తం కలిగి ఈ జగత్తును పార్వతీ పరమేశ్వర స్వరూపంగా వీక్షించగలుగుతారు.
త్రిగుణములకు మూలశక్తి జగన్మాత అనే రహస్యం కూడా వీరు గ్రహించగలుగుతారు. ఈ త్రిగుణములకు 3 శక్తులు ఉంటాయి. జ్ఞానశక్తి సత్వగుణమునకు, క్రియాశక్తి రజోగుణమునకు, అర్ధశక్తి తమోగుణమునకు సంబంధించినది. పరస్పర విరుద్ధములైన పత్తి, నూనె, ప్రమిద కలిసి దీపమును ప్రజ్వలింపచేసినట్లు పరస్పర విరుద్ధములైన ప్రవృత్తులు గల సత్వగుణం, రజోగుణం, తమోగుణం తమ శరీరంలో ఉన్నప్పటికీ ఆత్మజ్యోతిని ప్రతి వ్యక్తి ప్రజ్వలింప చేసుకోవాలి. శ్రీమాత దక్షిణ నేత్రము రజోగుణ ప్రధానము, వామనేత్రము సత్వగుణ ప్రధానము, పాలనేత్రము తమోగుణ ప్రధానము. ఈ 3 నేత్రములు బ్రహ్మ, విష్ణు, రుద్రులను విలీనము మరియు సృష్టించుటకు కాను ఆ నేత్రములు శ్వేత, రక్త, శ్యామాత్మకంగా గుణత్రయమును ధరించుచున్నవని ఆచార్యులు వారు తెలియచేయుచున్నారు. శ్రీమాత నేత్రములు యందు త్రిగుణములు నిత్య నివాసములుగా ఉన్నవి. ఇంకను బ్రహ్మాది మూర్తిత్రయము, వామాది త్రయము, ఇచ్ఛాది మూర్తిత్రయము దేవికి చెందినవే కాన త్రిమూర్తిత్వము దేవికి కలిగిన. బ్రహ్మ శివుల వారి మధ్య శివ సంకల్పంతో నారాయణుడు వారి మధ్య నిలిచెను. అప్పుడు వారు ఒకరినొకరు సంతసముతో పరస్పరము చూసుకొనిరి. వారి ముగ్గురి ఏకాత్మక దృష్టి నుండి ఒక దివ్య రూపము గల కుమారి పుట్టెను. ఆ కుమారి నలుపు, తెలుపు, పీతవర్ణములను కలిగినదై ఆమె త్రిమూర్తులతో, ఓ శ్రేష్ఠులారా, నేను భగవద్ దృష్టిచే ఉద్భవించాను, స్వశక్తి అయిన పరమేశ్వరిని. త్రిమూర్తుల కోరికచే ఆ దేవి సీత, రక్త, కృష్ణ వర్ణములతో త్రిమూర్త్వం పొందెను. బ్రాహ్మి, వైష్ణవి, రౌద్రాది రూపములలో శ్వేత, మందర, నీల పర్వతములలో తపస్సు చేయను. ఇంకను శ్వేత పరాశక్తి సాత్వికి అయి బ్రహ్మనిష్ఠురాలై, రజోగుణమందు రక్తవర్ణము కలదై వైష్ణవి, తమోనిష్టయై దేవి రౌద్రి అయిన అనబడను. పరమాత్మ ఒక్కడే అయినను 3 విధములుగా ఉన్నట్లు దేవి ఒక్కతే అయినను ప్రయోజనవశమున 3 విధములు అయ్యి. దేవి భాగవతం నందు శాంభవి శుక్లవర్ణము, శ్రీ విద్యా రక్తరూపిణి, శ్యామరూపిణి అని కలదు. ఇట్లు శక్తులు 3 గుణములు అగుచున్నవి. జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణ కరుణాశ్చేన్మయి అపరాధ పరంపరావృతం మహిమాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. శ్రీమాత్రే నమః.